కాఫీ ఇస్తున్నావా లేదా? కాఫీ ఇమ్మని. అయ్యి బాబు దెయ్యం. అరవకండి, దెయ్యం లేదు భూతం లేదు, నేను పంకజాన్ని. నువ్వా తల్లి? పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు? నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పోయివే. కాఫీ భలే ఛాన్సులే. ఏమిటే పొద్దుటి నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు? ఓ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది అనమాట. తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలీదు, ఇక కోల్డ్ కాఫీ తాగుతారా? నేను 500 ఇచ్చాను, ఏం చేసావు? బ్యూటీ పార్లర్ కెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. అందుకే ఆ బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది. మనం బ్యూటీ చూడలేక. పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలుండాలేవి? తెలీదు. టమాటా ముక్కలుండాలి అవేవి? నాకు తెలియదు. ఇంకేం తెలుసు మీకు? తినడం తప్ప. ఈ ఇంట్లో నాకంటే తిండిపోతు కూడా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు. నీకు సోకులు గోల, ఆడికి తిండి గోల, నెల అయ్యేసరికి నాకు అప్పులు గోల. చూడండి, మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, అంతేకాని నా చిట్టి తండ్రి పండుని గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది. వాడు భీముడు వంశంలో పుట్టినవాడండి. భీముడు అంత గొప్పవాడవుతాడు. ఇందులోనా? ఆడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు. రేపేళ్ళండో కిటికీలు దూలాలు కూడా పీక్కు తినేస్తాడేమో. ఏం చేస్తున్నారో వారు. మిస్టర్ సత్యమూర్తి, సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా. ఎందుకు అలాగా? అది నేను చంపేస్తాను. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉందే నీకు? ఎందుకు అలాగా? ప్రమాణ పూర్తిగా లేదు సార్. వస్తున్నా. చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకు అలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. బాబాయ్, చెంబులో చేయిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా, ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. టెలిగ్రామయ్యా. ఎవరికిరా? ఎవరికేం జరిగిందబ్బా? కొంపదీసి మా కొత్త అత్తగారు ఏమైనా అదే జరిగితే ఈ గ్రహం నుంచి ఇంట్లో దీన్ని ఊరుకోబెట్టలేక కావాలి. ఏలుముద్ర బాబు, ఏలుముద్ర. అట్టుకొచ్చిన అదోవాటు మళ్ళీ ఏలుముద్ర ఒకటా? నేను ఎట్ను వెళ్ళిపో. ఎట్రా? వెళ్ళిపో. శుభవాని కోడి పుంజును కొందామని బయలుదేరితే ఈ శకునం ఎదురొచ్చింది. ఇందులో ఏటుందో ఇప్పుడు ఇది ఎవరి చేత చదివించుకోవాలో మా చెడ్డ సావు వచ్చింది. అమ్మా దా బావా, ఈ 4 సమయానికి వచ్చావు. నిన్నే దా బావా. రక్తపోటు తగ్గినట్టుంది నీకు, ప్రశాంతంగా ఉన్నావు. పేపర్ వచ్చింది, చదువుకున్నావా? తర్వాత చదువుకున్నావు, ముందు టెలిగ్రామ్ ఏంటో చదువు. టెలిగ్రామా? రంగారావు కమింగ్ మార్నింగ్ ట్రైన్. స్టాప్. ఏముంది, తెలుగులోనే ఇచ్చాడు. రంగారావు పొద్దున బండిలో వద్దామనుకుని స్టాప్ లేదు. బోని సెండ్ కార్ టు స్టేషన్. స్టేషన్ కి బండి పంపటం స్టాప్. వద్దు. రానప్పుడు మనం ఎందుకు పంపుతాం? పంపద్దు. ఈ మాత్రం దానికి టెలిగ్రామ్ ఎందుకయ్యా? గుండెలు అవిసిపోయింది నాకు. కుర్రతనంలే. సరేగానే పేపర్ చదవనా? ఇప్పుడే గుండు కుదిరి పడింది. ఈ ఆళ్ళకి నన్ను పార్సాడు. బాబు వెళ్ళిపో. ఆనందరూప కరుణాకర విశ్వకీర్తి. స్వామి, నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకూరేటట్టు ఆశీర్వదించు స్వామి. ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి, కానీ చీకటి పడిపోయింది. నా ట్రబుల్ నీకు తెలుసుగా. వస్తా బాబు. హారతి కళ్ళకద్దుకుని వెళ్ళు బాబు, బాబా అనుగ్రహిస్తా. సారీ, ఇక్కడ. ఓహో, ఇక్కడ కదా. భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు. నీ భక్తి విషయం ఏమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతోంది. పుట్టుకతోనే వచ్చిందా? అబే, అది నాకు. అమ్మో, గుళ్ళో అబద్ధం చెప్పకూడదు. పంతులు గారు, ఆ విషయం మనం
మార్కెట్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. వస్తాను.